అగ్ర దేశాలకు మన ఆయుధ సామాగ్రి అట. అనూహ్యంగా పెరిగిన రక్షణ ఎగుమతులు తొలిసారిగా 21,000 కోట్ల స్థాయికి మించి హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర. అన్ని దేశాలు మన దగ్గర అంటే ఈ రక్షణకు సంబంధించి ఆ దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. ఒకటి అణ్వాయుధాలు, ఇంకోటి మొత్తానికి తన దేశ రక్షణ కోసం వాళ్ళు ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఇది ఒక రకంగా ఒక ఇన్సెక్యూరిటీ, ఒక అభద్రతలోకి ప్రపంచ దేశాలన్నింటినీ నెట్టేస్తున్నాయని చెప్పాలి. ఎప్పుడు ఏ యుద్ధం జరుగుతుందో, ఎవడి మీదికి పోతాడో, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంతో ఆయుధ సామాగ్రి కూడా ఎక్కువగా దేశాలు కొనుగోలు చేస్తున్నాయట. ఆ కొనుగోలు చేస్తున్న ఆయుధ సామాగ్రి మన దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతున్నదట. రక్షణ ఎగుమతులు ఏటా పెరుగుతున్న తీరు 2013-14లో 686 కోట్లు ఎగుమతులు జరిగినాయట. 2014-15లో 1941 కోట్లు, 15-16లో 2059 కోట్లు, 16-17లో 1522 కోట్లు, 17-18కి వచ్చేసరికి 4682 కోట్లకు పెరిగింది. 2018-19కి వచ్చేసరికి 10,746 కోట్లకు పెరిగింది. 2019-20లో 9,116 కోట్లు, 2020-21లో 8,435 కోట్లు, 2021-22లో 15,815 కోట్లు, 22-23లో 15,920 కోట్లు, 23-24కి వచ్చేసరికి 21,083 కోట్లకు పెరిగింది. మరి ఏం సడన్గా ఇంత 6-7 కోట్లకు పెరిగింది కదా. ఏం ఎగుమతి చేస్తున్నాం అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎగుమతి చేస్తున్నామట, హెల్మెట్లు, డోర్నియర్ DO-228 అట, ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్లు, ఇంటర్సెప్టర్ బోట్లు, తేలికపాటి టోర్పెడోలు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైల్స్, ఆర్టిలరీ గన్స్, రాడార్లు, ఆకాష్ మిస్సైల్స్, పినాకా రాకెట్స్ అండ్ ఆర్ముడ్ వాహనాలు, యుద్ధ విమానాల విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయట. సో ఇవన్నీ మనం ఎగుమతి చేస్తున్న రక్షణ ఉత్పత్తులు. సో దాదాపు 100 దేశాలకు పైగా మనం ఎగుమతి చేస్తున్నామట. మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు, ఆయుధ సామాగ్రిని అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా అగ్రస్థానంలో ఉన్నాయట. అమెరికా కంపెనీలు సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, విడిభాగాలు కొనుగోలు చేస్తున్నాయి. మన దేశం నుంచి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్, పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 155mm ఆర్టిలరీ గన్లను ఆర్మేనియా అధికంగా కొనుగోలు చేస్తున్నదట. వియత్నాం కోస్ట్ గార్డుకు మనం ఇంటర్సెప్టర్ బోట్లు అందిస్తున్నామట. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైళ్ల కొనుగోలుకు వియత్నాం ఆసక్తిగా ఉన్నది. తేజస్ యుద్ధ విమానాలపైన మలేషియా, బ్రెజిల్ వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయట. దాదాపు 100 పైన దేశాలు మన దగ్గర నుంచి రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాయట.